సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: 2 నెలల్లో గుంతలు పూడ్చాలి, అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం. నీటి ముంపులోనే భవానీ ద్వీపం, మొదటి అంతస్తులోని వారికి సాయం. ఇసుక అక్రమ తవ్వకాలపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి నిందితులు పాస్పోర్ట్లను సరెండర్ చేయాలి. పులివెందుల కాలేజీలో సీట్ల భర్తీకి ఎన్ఎంసీ ఆమోదం విస్మయాన్ని కలిగిస్తోంది. ఒకే ఈతలో 13 కూనలు. ఈ ట్రిప్లెట్స్ ట్రిపుల్ ఇంజనీర్లు. పంజరం నుంచి సిబిఐ బయటకు రావాలి. కేజ్రీవాల్ కేసులో జస్టిస్ భుయాన్ వ్యాఖ్యలు. రైలులో బాలికపై లైంగిక దాడి. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. వరద ప్రభావితంగా ఎన్టీఆర్ జిల్లా. పడవలు తొలగించేందుకు 3వ ప్రణాళిక. కాదంబరి జత్వానీ కేసులో 2 పోలీసులపై వేటు. కేజ్రీవాల్ విడుదల. మీ కూరల్లో పోషకాలు ఉంటున్నాయా? ఈరోజు వార్తలను చూద్దాం. 2 నెలల్లో గుంతలు పూడ్చాలి, అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం. రాష్ట్రంలో రోడ్లపై ఎక్కడా గుంతలు కనిపించకూడదు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే పాత చంద్రబాబును చూడాల్సి వస్తుంది. సస్పెండ్ చేయడానికి వెనుకాడను. 2 నెలల్లో యుద్ధ ప్రాతిపదికన గుంతలన్నీ పూడ్చాలి, లేకపోతే చర్యలు తప్పవు అని సీఎం చంద్రబాబు అధికారులను హెచ్చరించారు. గుంతలమయమైన 7,087 కిలోమీటర్ల మేర రహదారుల మరమ్మతులకు 290 కోట్ల రూపాయలు, వరదలతో దెబ్బతిన్న 4,565 కిలోమీటర్లు పునరుద్ధరించేందుకు 186 కోట్ల రూపాయలను రాష్ట్ర విపత్తు నివారణ నిధి నుంచి విడుదల చేయాలని ఆదేశించారు. వైకాపా ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి వెళ్లిపోయిందని, పనులు చేసేందుకు అవకాశం లేకుండా చేసిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం రోడ్లను పట్టించుకోకపోవడంతో అవి అధ్వాన్నంగా మారాయని, దీనికి తోడు ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో అవి మరింత దారుణంగా తయారయ్యాయన్నారు. నీటి ముంపులోనే భవానీ ద్వీపం. విజయవాడలో అత్యంత ప్రాధాన్యం గల పర్యాటక సందర్శనీయ ప్రాంతాల్లో ఒకటైన భవానీ ద్వీపంలో వరద దెబ్బకు 2 వారాలుగా ఎవరూ అడుగే పెట్టలేదు. ముంపు తర్వాత పరిస్థితిని సమీక్షించేందుకు రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ అధికారులు బెర్న్ పార్క్ నుంచి బోట్లపై వెళ్లేందుకు ప్రయత్నించగా జలవనరుల శాఖ ఇంజనీర్లు అనుమతించలేదు. ముందుగా అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ భవానీ ద్వీపం వైపు వెళ్లే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. కృష్ణానది మధ్యలో ఉన్న భవానీ ద్వీపానికి సాధారణ రోజుల్లో 2,000, సీజన్లో 5,000 మందికి పైగా పర్యాటకులు బోట్లలో వెళ్లి వస్తుంటారు. రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థకు తగిన ఆదాయం వచ్చే భవానీ ద్వీపం వరద నీటితో ముంపునకు గురైంది. ద్వీపంలోకి పెద్ద ఎత్తున నీరు చేరి నష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు. కృష్ణానదిలో వరద నీటి ప్రవాహం 1,00,000 క్యూసెక్కులకు తగ్గితే తప్ప భవానీ ద్వీపానికి వెళ్లేందుకు బోట్లను అనుమతించేది లేదని జలవనరుల శాఖ స్పష్టం చేయడంతో పర్యాటకాభివృద్ధి సంస్థ అధికారులు ప్రయత్నాలు విరమించుకున్నారు. మొదటి అంతస్తులోని వారికి సాయం. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇళ్లు పూర్తిగా మునిగి ఆస్తి నష్టం జరిగిన వారితో పాటు వస్తువులు పాడైపోయిన మొదటి అంతస్తులోని కుటుంబాలకు కూడా కొంత మొత్తం సాయంగా అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. 2వ అంతస్తు, అంతకు పైన ఉండేవారికి కొంత మొత్తం ఇవ్వాలని ఆలోచిస్తోంది. ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్న కుటుంబాలకు నిబంధనల ప్రకారం కొత్త ఇళ్లను నిర్మించి ఇవ్వనుంది. నీట మునగడంతో దెబ్బతిన్న ద్విచక్ర వాహనాలకు పరిహారం ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. నష్టం గణన పూర్తయ్యాక ఆర్థిక సాయంపై ఒక నిర్ణయం తీసుకోనుంది. ఇసుక అక్రమ తవ్వకాలపై గత ప్రభుత్వ నిర్లక్ష్యం. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఇసుక తవ్వకాలను ఆపాలని సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలపై జూలై నుంచే
చర్యలు మొదలయ్యాయని, అంతకుముందు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గత వైకాపా ప్రభుత్వం హయాంలో చోటు చేసుకున్న అక్రమ ఇసుక తవ్వకాలను సవాల్ చేస్తూ దండా నాగేంద్రకు మార్ దాఖలు చేసిన కేసులో చెన్నై ఎన్జీటీ ధర్మాసనం విధించిన 18 కోట్ల రూపాయల జరిమానాను సవాల్ చేస్తూ జేపీ పవర్ వెంచర్స్ సంస్థ దాఖలు చేసిన కేసుపై విచారించిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఆగస్టిస్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు స్పందించింది. ఇప్పటి వరకు జారీ చేసిన షోకాజ్ నోటీసులపై చట్టపరంగా తదుపరి కార్యాచరణ చేపట్టి ఆ వివరాలను నవంబర్ 14లోపు నివేదిక రూపంలో సమర్పించాలని ఆదేశించింది. తెలుగుదేశం కార్యాలయంపై దాడి నిందితులు పాస్పోర్ట్లను సరెండర్ చేయాలి. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో నిందితులుగా ఉన్న వైకాపా నాయకులు దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం, ఒగ్గు గవాస్కర్, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నిందితుడు మాజీ మంత్రి జోగి రమేష్ 48 గంటల్లో తమ పాస్పోర్ట్లను దర్యాప్తు అధికారికి అప్పగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు అరెస్ట్ నుంచి వారికి మధ్యంతర ఉపశమనం కల్పించింది. కేసు విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఆలోపు రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ల దాఖలుకు కోర్టుకు అవకాశమిచ్చింది. పులివెందుల కాలేజీలో సీట్ల భర్తీకి ఎన్ఎంసీ ఆమోదం విస్మయాన్ని కలిగిస్తోంది. పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్లో ప్రవేశాలకు రాష్ట్ర ప్రభుత్వం అండర్టేకింగ్ ఇవ్వకున్నా జాతీయ వైద్య కమిషన్ అనుమతి ఇవ్వడం విస్మయం కలిగిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. ఎన్ఎంసీ గుర్తించిన సమస్యల పరిష్కారానికి నిధుల కొరత తీవ్రంగా ఉందని తెలిపారు. గత ప్రభుత్వం నిర్దిష్ట ప్రణాళిక లేకుండా బాధ్యతారాహిత్యంతో కళాశాలల భవన నిర్మాణాలు ప్రారంభించడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయని సచివాలయంలో శుక్రవారం విలేకరులకు తెలిపారు. ఒకే ఈతలో 13 కోనలు. బెంగళూరులోనే ఇస్రో శాస్త్రవేత్త ఉమామహేశ్వరరావు ఇంట్లో పెంపుడు శునకం ఒకే ఈతలో 13 కోనలను ఈనింది. ఇటాలియన్ మూలాలున్న కేన్ కోర్సో జాతికి చెందిన ఈ శునకాన్ని వారు ఐరా పేరుతో పిలుస్తారు. వీటిని భద్రత, కాపలాకు ఉపయోగిస్తారు. గంభీరమైన స్వభావం కలిగిన ఈ కుక్క తన యజమాని విషయంలో ఎంతో విధేయతలు ప్రదర్శిస్తోంది. ఇలాంటి జాతి శునకాలు సాధారణంగా 4 నుంచి 5 కోనలను ఈనుతుంటాయి. కానీ ఇది ఏకంగా 13 కోనలకు ప్రాణం పోసిందని ఉమామహేశ్వరరావు తెలిపారు. ఈ ట్రిప్లెట్స్ ట్రిపుల్ ఇంజనీర్లు ధనుష్, ధనుశ్రీ, ధనుజ ముగ్గురు ఒకే కాన్పులో పుట్టారు. ఒకటిగా పెరిగారు, ఒకటిగా చదువుతున్నారు, ఒకటిగా ఎదుగుతున్నారు. ఇంజనీర్ల దినోత్సవమైన సెప్టెంబర్ 15న జన్మించిన వీరు ఇంజనీరింగ్ విద్యపై ఆసక్తిని పెంచుకున్నారు. తమిళనాట ఒకే కాలేజీలో, ఒకే కోర్సులో, ఒకే తరగతిలో చదువుతున్నారు. తమిళనాడులోని కడలూరు జిల్లా చిదంబరానికి చెందిన బి మురుగన్ వెండి కంకణాల వ్యాపారి. అతని భార్య కమల ప్రభుత్వ ఉద్యోగి. వీరికి సెప్టెంబర్ 15న ఇంజనీర్స్ డే రోజు ఒకే సంతానంలో 3 పిల్లలు జన్మించారు. ఇలా ట్రిప్లెట్ పేరెంట్స్గా స్థానికంగా ప్రత్యేక గుర్తింపు పొందిన వీరు పిల్లల పెంపకంపై ఎంతో శ్రద్ధ చూపారు. చదువు మీద దృష్టి పెట్టేలా ప్రోత్సహించారు. +2 పరీక్షలో చక్కటి ప్రతిభ కనబరిచిన 3 పిల్లలు ఇంజనీర్లు కావాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు. అయితే ఓ దశలో తమకు అంత ఆర్థిక స్తోమత లేదని తల్లిదండ్రులు మదనపడ్డారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి సేలంలోని సోనా ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం ఫీజులో రాయితీ ఇచ్చి సీట్లు కేటాయించింది. 3 ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో చేరి ప్రస్తుతం 2వ సంవత్సరం చదువుతున్నారు. పంజరం నుంచి సిబిఐ బయటకు రావాలి. కేజ్రీవాల్ కేసులో జస్టిస్ భూయాన్ వ్యాఖ్యలు. దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ అని, అది మిగతా అన్ని సంస్థల కంటే అత్యున్నతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని శుక్రవారం ఢిల్లీ ముఖ్యమంత్రి
కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేసిన ధర్మాసనంలోని న్యాయమూర్తి జస్టిస్ భుయాన్ తన తీర్పులో పేర్కొన్నారు. విచారణ నిజాయితీగా కొనసాగడం లేదు, లేదా అరెస్టు పక్షపాతంగా జరిగింది లాంటి భావనలు కలగకుండా సిబిఐ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది చాలా కీలకం. కొంతకాలం క్రితం ఈ న్యాయస్థానమే సిబిఐని పంజరంలో చిలుకతో పోల్చింది. ఆ అభిప్రాయాన్ని తొలగించుకోవాలి. పంజరంలో లేని చిలుక అన్న భావనను సిబిఐ కలిగించాలి అని జస్టిస్ భుయాన్ తెలిపారు. రైలులో బాలికపై లైంగిక దాడి. బీహార్ నుంచి ఢిల్లీకి వెళ్లే హంసఫర్ ఎక్స్ప్రెస్ రైల్లో 11 ఏళ్ల బాలికపై ఓ రైల్వే ఉద్యోగి లైంగిక దాడికి పాల్పడగా బాధిత కుటుంబంతో పాటు ప్రయాణికులు అతన్ని కొట్టి చంపారు. బీహార్కు చెందిన బాలిక కుటుంబం ఢిల్లీ వెళ్లేందుకు సివాన్లో రైలెక్కింది. జనరల్ టికెట్లు తీసుకున్న వీరు టీటీఈ అనుమతితో ఏసీ కోచ్ డీలో కూర్చున్నారు. బుధవారం రాత్రి రైలు లక్నో దాటాక కోచ్ అటెండెంట్ ప్రశాంత్ కుమార్ వచ్చాడు. ఆ సమయంలో బాలిక తల్లి వాష్రూమ్కు వెళ్ళింది. ఒంటరిగా ఉన్న బాలికపై ప్రశాంత్ కుమార్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ చిన్నారి ఏడుస్తూ పరుగున వెళ్ళి తల్లికి విషయం చెప్పింది. అదే రైలులో ఉన్న తన భర్తకు ఆమె ఈ విషయం చెప్పడంతో బాలిక తండ్రితో పాటు సహప్రయాణికులు ఆగ్రహంతో నిందితుడిని చితకబాదారు. గురువారం వేకువజామున రైలు కాన్పూర్ చేరగానే జీఆర్పీ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయి ఉన్న ప్రశాంత్ కుమార్ను వారు స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలిఘాట్లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనా స్థలిలోనే 7 దుర్మరణం చెందగా 33 మంది గాయపడ్డారు. అలిపిరి డిపోకు చెందిన ఆర్టీసీ సప్తగిరి బస్సు సుమారు 45 మంది ప్రయాణికులతో మధ్యాహ్నం తిరుమల నుంచి బెంగళూరుకు బయలుదేరింది. మొగిలి ఘాట్ వద్దకు చేరుకున్న సమయంలో బెంగళూరు నుంచి బంగారుపాళ్యానికి ఇనుప కమ్మీలు వేసుకుని వస్తోన్న ట్రాలీ అదుపు తప్పి డివైడర్ను దాటి యువతలి వైపుకు వచ్చి బస్సును బలంగా ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా బస్సు అపసవ్య దిశకు మళ్లింది. దాని వెనుకాలే చిత్తూరు నుంచి పలమనేరుకు టైల్స్తో వెళ్తున్న లారీ బస్సు ముందు భాగాన్ని బలంగా తాకింది. క్షణాల వ్యవధిలో ట్రాలీ లారీ ఢీకొనడంతో ప్రమాద తీవ్రత హెచ్చింది. బస్సు ముందు భాగంలో కూర్చున్న డ్రైవర్ సహా మరో 5 ప్రయాణికులు మరణించారు. ఇనుప కమ్మీల కింద పడి ట్రాలీ డ్రైవర్ సైతం ప్రాణాలు విడిచారు. కొన్ని మృతదేహాలు రోడ్డుపై పడగా మరికొన్ని బస్సులోనే చిక్కుకొని పోయాయి. ఆర్టీసీ బస్సు నుజ్జునుజ్జయింది. వరద ప్రభావితంగా ఎన్టీఆర్ జిల్లా. వాయుగుండం ప్రభావంతో కురిసిన అత్యంత భారీ వర్షాలతో అతలాకుతలమైన ఎన్టీఆర్ జిల్లాను వరద ప్రభావిత జిల్లాగా ప్రభుత్వం ప్రకటించింది. చాలా చోట్ల 30 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం 48 గంటల్లో నమోదైంది. అత్యంత భారీ వర్షాల కారణంగా కృష్ణానది, మున్నేరు, బుడమేరుకు పెద్ద ఎత్తున వరద ముంచెత్తడంతో ఎన్టీఆర్ జిల్లాలోని అధిక శాతం ప్రాంతాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. వరదల కారణంగా పలువురు మరణించారు. వ్యవసాయ, ఉద్యాన పంటలు నీట మునిగాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులతో పాటు పరిశ్రమలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఎన్టీఆర్ జిల్లాలో లక్షల మంది ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం పడింది అని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోదియా శుక్రవారం ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పడవలు తొలగించేందుకు 3వ ప్రణాళిక. ప్రకాశం బ్యారేజ్లో గేట్లకు అడ్డంగా చిక్కుకున్న భారీ ఇనుప పడవలు తీసే ప్రక్రియ రోజురోజుకు క్లిష్టంగా మారుతోంది. పడవలను తొలగించేందుకు చేసిన 2 రకాల ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో 3వ ప్రయత్నంగా జలవనరుల శాఖ అధికారులు కాకినాడ నుంచి పడవలను తొలగించే నిపుణుల బృందాన్ని పిలిపించారు. అబ్బులు నేతృత్వంలో 14 మంది బృందం శుక్రవారం ప్రకాశం బ్యారేజీకి చేరుకుంది. గేట్ల వద్ద చిక్కుకున్న పడవలను నీటిలోనే ఎగువకు తీసుకెళ్లాలన్నది వీరి ప్రణాళిక.
ఒకదానికొకటి లంకెపడిన 3 భారీ పడవలను 7 పడవలకు కలిపి ప్రవాహంలోనే ఎదురు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. వాటికి భారీ ఇనుపతాళ్లు కట్టారు. అవి సరిపోకపోవడంతో మరికొన్ని తెప్పించి పడవలకు కట్టి వాటిని సమీపంలోని వీఐపీ ఘాట్కు చేర్చాలన్నది ప్రణాళిక. బ్యారేజీ వద్ద చిక్కుకున్న ఈ భారీ పడవలను జల రవాణాకు అనువుగా తయారు చేశారు. ఒక పడవ దాదాపు 150 టన్నుల ఇసుక రవాణా చేస్తుందని చెబుతున్నారు. నది మధ్యలో మోటార్ల ద్వారా ఇసుకను పడవలోకి తోడేసి ఒడ్డుకు చేరుస్తారు. ఒక్క ట్రిప్పు వస్తే 15 లారీలకు లోడ్ అవుతుంది. ఇలా భారీగా ఇసుక దందా చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. కాదంబరి జత్వానీ కేసులో 2 పోలీసులపై వేటు. ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ఆమెను వేధించిన పోలీసులపై చర్యలు ప్రారంభమయ్యాయి. విజయవాడలో పనిచేసిన అప్పటి ఏసీపీ హనుమంతరావు, నాటి ఇబ్రహీంపట్నం సిఐ ఎం సత్యనారాయణలను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఏసీపీ హనుమంతరావు జత్వానీ కేసు తర్వాత బదిలీలో భాగంగా కాకినాడ డీఎస్పీగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఆమె పోలీస్ కస్టడీలో ఉన్న సమయంలో మళ్లీ ప్రత్యేకంగా విజయవాడ వచ్చి ఆమె ఇంటరాగేషన్లో కీలక పాత్ర వహించారు. దర్యాప్తు అధికారిగా ఉన్న సిఐ సత్యనారాయణ కేసు పూర్వాపరాలు పరిశీలించకుండానే ఉన్నతాధికారులు చెప్పారంటూ కేసు నమోదు చేసి ఆగమేఘాలపై అరెస్టు చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో కర్త, కర్మ, క్రియగా వ్యవహరించిన ఐపీఎస్లు పి సీతారామాంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నీలపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమైంది. నేడో రేపో ప్రభుత్వ నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. కేజ్రీవాల్ విడుదల. మద్యం విధానానికి సంబంధించిన కేసుల్లో అరెస్టై కొన్ని నెలలుగా తిహార్ జైల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఎట్టకేలకు ఊరట లభించింది. సిబిఐ నమోదు చేసిన కేసులో శుక్రవారం ఆయనకు అత్యున్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఢిల్లీ సీఎం తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనకు ఆప్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. మీ కూరల్లో పోషకాలు ఉంటున్నాయా? కూరగాయలు, పండ్లను ముందే ముక్కలుగా కోసి పెట్టుకుంటారు కొందరు. కానీ అది మంచి విధానం కాదంటారు నిపుణులు. కోసి ఉంచడం వల్ల సమయం గడిచే కొద్దీ వాటిల్లోని విటమిన్లు, ఖనిజ లవణాల విలువ తగ్గడం మొదలవుతుంది. రెడీమేడ్ కూరగాయల ముక్కల్లో పోషకాల తరుగుదలతో పాటు పరిశుభ్రత సమస్యే. అందుకని తాజా పండ్లు, కూరగాయల్ని కొని శుభ్రపరిచి తినడం, వండుకోవడం ముఖ్యం. ఇలా చేయడం వల్ల వాటిపైన ఉండే హానికర బ్యాక్టీరియా, రసాయనాలు పోవడమే కాదు, పోషకాల్ని పూర్తి స్థాయిలో పొందవచ్చు. క్యాన్లలో ఉంచే పైనాపిల్, స్ట్రాబెర్రీలు నిల్వ కోసం హెచ్చు స్థాయిలో పంచదార, ఉప్పు కలుపుతారు. అవి ఆయా పదార్థాల పోషక విలువల్ని తగ్గిస్తాయి. వండే విధానాన్ని బట్టి పోషకాలు ఉండడం, తగ్గటం జరుగుతుంది. పదార్థాలని ఉడికించాక వాటి నుంచి నీటిని వేరు చేస్తే ఆ నీటితో పాటు పోషకాలు పోతాయి. కూరగాయల్ని ఆవిరి విధానంలో ఉడికిస్తే పోషకాలు తగ్గకుండా ఉంటాయి. కూరగాయల్ని పెద్ద ముక్కలుగా కోసి వండినప్పుడు వాటిలో పోషకాలు తగ్గే ముప్పు తక్కువ. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. అగ్నిమాపక సిబ్బంది సేవలు అభినందనీయం. విజయవాడ నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది అందించిన సేవలు అభినందనీయమని ఆ శాఖ డీజీ ప్రతాప్ మాదిరెడ్డి పేర్కొన్నారు. వృత్తికి మరో పతకం. జాతీయ సీనియర్ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్స్లో తెలంగాణ స్విమ్మర్ వృతి అగర్వాల్ 4వ పతకాన్ని దక్కించుకుంది. భారత జట్ల హ్యాట్రిక్. ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్లో భారత జట్ల జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇటు పురుషులు, అటు మహిళలు వరుసగా 3వ విజయం నమోదు చేశారు. నేడు పాక్తో భారత్ పోరు. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత పురుషుల జట్టు మరో కీలక సమరానికి సిద్ధమైంది.
9 ఏళ్ల చిన్నారి 64 గళ్ల యువరాణి ఒలింపియాడ్ కోసం ఇంగ్లాండ్ జట్టులో చోటు దక్కించుకున్న బోధన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆమె పియానో, వైలిన్ వాయిస్తుంది, ఫుట్బాల్ ఆడుతుంది. ఇక 64 గళ్ల చదరంగ బోర్డుపై ఎత్తులతో ప్రత్యర్థిని చిత్తు చేస్తోంది. చెస్ అనే కాదు, ఓ అంతర్జాతీయ ప్రధాన క్రీడా టోర్నీలో ఇంగ్లాండ్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న అతి పిన్న వయస్కు క్రీడాకారిణిగా బోధన చరిత్ర సృష్టించింది. పటిష్ట స్థితిలో ఇండియా ఏ. దులీప్ ట్రోఫీ తొలి రౌండ్లో ఓటమి చవిచూసిన ఇండియా ఏ రెండో రౌండ్ మ్యాచ్లో పటిష్ట స్థితికి చేరుకుంది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.